సాయిల్ హెల్త్ ఖరాబ్ అయింది, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లేకుండా పోయింది, కెమికల్స్ ఎక్కువైనాయి. ఇంకోటి మీరు ఆర్గానిక్ మాట్లాడుతున్నారు కదా, నేను 10-30 ఏళ్ళ సంది మేము వేరే వాళ్ళ తిరిగా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ చేసినాం అనుకో, ఈసారి ఆర్గానిక్ చేయమనుకో, అయినా కూడా 10 ఏళ్ళ వరకు ఇలా మట్టిలు ఉంటుంది, 10 ఏళ్ళ వరకు సర్టిఫై కాదు, దీంట్లో సర్టిఫికేషన్ ఉన్నది. ఇక్కడనే తన పేరు మర్చిపోతుంది, 24 లెటర్ మంత్రాలు ఉన్నది. తను ఓ చట్టం ఉండే అనమాట, ఏంటంటే నేను ఈ రోజు సంది ఆర్గానిక్ చేసినాం అనుకో, ఇక్కడనైతే ఎవరు బంజాయిల్స్ 10 మంది కొనవచ్చు, కానీ సాధారణ ప్రజలు ఆర్గానిక్ ధరలు ఎంత కొని రాదు. ఎక్స్పోర్ట్ చేస్తేనే, కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆర్గానిక్ లేబుల్ రావాలంటే దాంట్లో 10-20 ఏళ్ళు అసలుకు ఆ భూమిలో ఇంతకు ముందు 10 ఏళ్ళ వరకు వాడొద్దు. నేను ఇప్పుడు బంద్ చేస్తా 10 ఏళ్ళ తర్వాత. అయితే కొత్త లేబుల్ చేసింది ఏంటంటే గ్రీన్ లేబులింగ్ ఏదో అని, నాట్ ఆర్గానిక్ లేబులింగ్. ఆర్గానిక్ లేబులింగ్ చేస్తే 90% మన కూరగాయలు ఆర్గానిక్ ఉండయి, ఓన్లీ 10% వరకు ఉంటాయి. ఇంకెక్కడనే ఉంటాయంటే అడవిలల్లో హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్ ఒక దుకాణం ఉంది ఇక్కడనే రోడ్ నెంబర్ 12, అరుణాచల్ అక్కడ గుట్టలలో అక్కడ కొంచెం ఉన్నాయి. సిక్కింలో 100% సిక్కింలో ఉన్నది ఆర్గానిక్ ఫార్మింగ్. అండ్ అరుణాచల్, మణిపూర్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మణిపూర్ వాళ్ళ కూరగాయల దుకాణం ఉంది ఇక్కడనే రోడ్ నెంబర్ 12. అయితే వాళ్ళు అక్కడ పండిస్తారు, కొన్ని వాళ్ళ వెనకటి కూరగాయలు కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ చేస్తున్నారు. అయితే అవి ఆర్గానిక్ ఉంటాయి. అయితే గ్రీన్ లేబుల్ అని, కానీ 90% ఎందుకంటే నిజంగా ఆర్గానిక్ ఉండాలంటే 10 ఏళ్ళ వరకు అక్కడ ఉండొద్దు. 10 ఏళ్ళ కింద వేసినాక ఇంకా ట్రేసెస్ ఉంటాయి, 11 ఏదో 13 ఏళ్ళో 15 ఏళ్ళో అప్పుడు ట్రేసెస్ పోతాయి, అప్పుడు ఆర్గానిక్ అవుతుంది. అందుకే మోడీ గారు ఒకటేమో యూరియాని రెడ్యూస్ చేసేందుకు చాలా ప్రచారం చేస్తుండు, యూరియా ఇస్తుండు ఒక పక్క, కానీ తక్కువ చేయమని. వేప అది ఇల్లీగల్, ఇది కాకుండా ఇండస్ట్రీకి తరించకుండా అది చేస్తుండు. ప్లస్ దాన్ని ఏంది సాయిల్ హెల్త్ కార్డ్, ఒక కార్డు ఇచ్చి సాయిల్ హెల్త్ చేయమని. అసలు నేను సాయిల్ హెల్త్ నేను మనిషి హెల్త్ ఆరోగ్యం తెలుసు, సాయిల్కి ఆరోగ్యమైంది అని అనుకున్నా ఫస్ట్ టైం పార్లమెంట్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది ఎంత ఇంపార్టెంట్. సో తను సడన్లీ ఏం చేంజ్ చేయరాదు. ఉదాహరణగా శ్రీలంకలో ఒకటేసారి రాత్రి చేసిపోయి ఇప్పటి సంది ఓన్లీ మొత్తం శ్రీలంక కొలాప్స్ అయింది, తిండికి లేకుండే. అయితే ఆడ కుటుంబ పాలన ఉండే, నాట్ డైనాసిటీ పాలన. తండ్రి, కొడుకు, బామ్మర్ది, బిడ్డే, మన్మడు వీళ్ళందరూ పాలించిండ్రు, నాశనం చేసిండ్రు. అండ్ సడన్లీ అన్నారు వాళ్ళకు ఫర్టిలైజర్ పైసలు లేకుంటే ఆర్గానిక్ అన్నారు, మొత్తం దేశం నాశనం. మోడీ గారు మంచిది ఉన్న మంచి విధానంగా తేవాలి, ఇది మంచిది అది చెడ్డ అదని మంచి నాశనం అయిపోతుంది.